నమస్కారం. మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. గ్యాస్ట్రిక్ సమస్యలకి స్ట్రెస్ కూడా ఒక కారణం అని అంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే స్ట్రెస్ వల్ల మనం ఎన్నో సమస్యలు చూస్తూ ఉన్నాము. శరీరానికి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ వస్తున్నాయి. దాంట్లో గ్యాస్ట్రిక్ కూడా ఒక కారణం అంటున్నారు. మరి అది ఎలా అంటే ఎలా ప్రభావం చూపిస్తుంది, ఎందుకు అలా అవుతుంది అనేవి ఈరోజు మనం తెలుసుకుందాం. మరి ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ జతిన్ యగుర్ల గారు, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సార్, స్ట్రెస్కి ఈ గ్యాస్ట్రోకి లేదంటే స్ట్రెస్కి గట్ హెల్త్కి ఏంటి సంబంధం అసలు? చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు తరచుగా ఈ సిమ్టమ్స్ మళ్ళీ మళ్ళీ రావడము, మెడిసిన్స్ తీసుకున్నా కూడా పూర్తిగా రిలీఫ్ లేకపోవడము, ఎన్ని టెస్టులు చేసినా కూడా కారణం తెలియకపోవడము, ఇలా వస్తూ ఉంటారు. సో వీళ్ళలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వీళ్ళలో కొంచెం మానసిక ఒత్తిడి కానీ, స్ట్రెస్, యాంగ్జైటీ లేదా కొంచెం డిప్రెషన్ కానీ ఇలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల కడుపులో ఉన్న నరాలు అనేవి చాలా సెన్సిటివ్ అయిపోతాయి. ఈ సెన్సిటివ్నెస్, గట్ సెన్సిటివ్ అయిపోయింది అంటాము. సో వీళ్ళలో ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, డైరియా కానీ, కాన్స్టిపేషన్ కానీ, ఉబ్బరం, బ్లోటింగ్ ఏ కారణం లేకుండా సఫర్ అవుతూ ఉంటారు. వీళ్ళలో ఈ నరాల సెన్సిటివిటీని తగ్గించడం కోసం మన యాంగ్జైటీని తగ్గించాలి. ఆ తగ్గించడం కోసం మీరు యూజువల్గా యోగా కానీ, మెడిటేషన్ కానీ, ఎక్సర్సైజ్ అండ్ నెగిటివ్ ఆలోచనలు కానీ, ఎక్కువ ఓవర్ థింకింగ్ కానీ ఇలాంటివన్నీ తగ్గించుకొని, అండ్ ఈవెన్ ఇలా తగ్గించుకోలేకపోయినప్పుడు సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయడం వల్ల మనకున్న యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ని ట్రీట్మెంట్ చేయడం వల్ల మన గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తగ్గుతాయి. ఇలా అంటే 2-way రిలేషన్షిప్ అంటాం. అంటే మనకున్న మైల్డ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మన బ్రెయిన్కి చాలా సివియర్ ప్రాబ్లం లాగా కన్సీవ్ అవుతుంది. అండ్ ఆ బ్రెయిన్లో ఉన్న యాంగ్జైటీ వల్ల కడుపులో సెన్సిటివిటీ ఇంకా పెరుగుతుంది. సో కడుపులో ఇబ్బంది వల్ల మనకి యాంగ్జైటీ వల్ల మళ్ళీ కడుపులో ఇబ్బంది పెరగడం, ఇది ఒక విషియస్ సైకిల్ లాగా మారుతుంది. అండ్ చాలా సఫర్ అవుతూ ఉంటారు. చాలామంది డాక్టర్లకు వెళ్తూ ఉంటారు. ప్రాపర్ డయాగ్నోసిస్ ఉండదు, ప్రాపర్ ఫాలోఅప్ ఉండదు. సో వీళ్ళలో మనము అన్ని టెస్టులు చేసి మేజర్ కాజ్ని రూల్ అవుట్ చేసి ఇది ఐబిఎస్ ఆర్ స్ట్రెస్ రిలేటెడ్ గట్ డిజార్డర్ అని నిర్ధారించినప్పుడు యాంగ్జైటీని ట్రీట్మెంట్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుందండి. సార్, స్ట్రెస్ అనేది మానసిక ఒత్తిడి అంటారు, మానసికానికి సంబంధించింది. సో దీనివల్ల శరీరానికి ఇట్లాంటి ప్రభావం రావడానికి కారణాలు ఉంటాయంటారు నిజంగా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇంటెస్టైన్కి ఉన్నంత నర్వ్ ఎండింగ్స్ వేరే ఆర్గన్కి ఉన్నామండి. అంటే మన బ్రెయిన్కి సప్లై చేసే నరాలన్నీ కూడా అన్ని ఆర్గన్స్కి కనెక్టెడే ఉంటుంది కదా. సో మన బ్రెయిన్కి వెళ్ళే సిగ్నల్స్ అనేవి ఇంటెస్టైన్స్ నుంచి వెళ్ళే దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు పెయిన్ అయింది అనుకోండి, ఇక్కడ పెయిన్ అయింది అనేది ఎలా తెలుస్తుంది? ఇక్కడ నుంచి నరాలు వెళ్తేనే తెలుస్తుంది. సపోజ్ ఎక్కడ ఏం బర్న్ లేకుండా కూడా పెయిన్ అని తెలుస్తుంది అంటే దాని ప్రాబ్లం బ్రెయిన్ యొక్క ఎక్స్టెన్షన్ నరాలు, ఆ నరాల ఎండ్ సెన్సిటివిటీ. ఈ సెన్సిటివిటీ అదే విధంగా కడుపులో కూడా ఉండొచ్చు. మనకి అల్సర్ ఉంటే పెయిన్ వస్తుంది కడుపులో, అల్సర్ లేకుండా కూడా పెయిన్ వస్తుందంటే ఆ రిసీవింగ్ సిగ్నల్ మెకానిజంలో ప్రాబ్లం ఉందని. సో ఆ సెన్సిటివిటీ యాంగ్జైటీలో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతుంది. అర్థమైందా? అక్కడ అల్సర్ లేకున్నా కూడా అక్కడ ఏదైతే సిగ్నల్ వెళ్ళాలి, సపోజ్ కరెంట్ అండి, బల్బ్ ఉందనుకోండి, మనకి ఇప్పుడు పవర్ అక్కడ నుంచి సిగ్నల్ వస్తుంది అది వెలిగింది అని. అది వెలగలేకున్నా కూడా మనకి సిగ్నల్ వెలిగింది అనే వస్తుంది అంటే అక్కడ ఉన్న రిసెప్టార్ ప్రాబ్లం, మన బ్రెయిన్ ఒక రిసెప్షన్ ప్రాబ్లం అనమాట. సో ఆ పెయిన్ థ్రెషోల్డ్ అనేది తగ్గిపోవడము యాంగ్జైటీలో అండ్ డిప్రెషన్లో కానీ ఇలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటాయండి. ఓకే. అండ్ వీటికి అంటే ఇప్పుడు కేవలం ఈ గ్యాస్ట్రిక్ సమస్యలకి ఒత్తిడి వల్ల కనుక ఎక్కువైనప్పుడు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుందంటే? అయితే రెండింటిని ట్రీట్ చేయాలండి. ఓన్లీ యాంటాసిడ్స్ ఇవ్వడం కానీ గ్యాస్ట్రిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వీళ్ళకి రిలీఫ్ ఉండదు, పూర్తి రిలీఫ్ ఉండదు అట్లీస్ట్. సో వాళ్ళకి నరాల సెన్సిటివిటీ తగ్గించే మెడిసిన్స్ కూడా ఇస్తాము. దాంతోపాటు కొంతవరకు కడుపులో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఈ సెన్సిటివిటీ పెరిగే అవకాశం కానీ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటాయి. సో దానికి తగ్గ మెడిసిన్స్, నరాల సెన్సిటివిటీ అండ్ యాంగ్జైటీ, డిప్రెషన్ ఉంటే దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వడం వల్ల మంచి రిలీఫ్, లాంగ్ టర్మ్ రిలీఫ్ ఉంటుంది. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా అంటే చాలా అందరికీ కూడా రిలేటబుల్, అలాగే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ గ్యాస్ట్రిక్ గట్ హెల్త్కి సంబంధించింది. సో అవన్నీ కూడా మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.